జేసీబీ గ్యారేజ్కి పోయినా మళ్ళీ ఈరోజు జేసీబీ రిపేర్ వచ్చిండే 4 సీళ్ళు పోయినాయి. ఒకటి బకెట్ సిలిండరు, బూమ్ సిలిండరు, స్వింగ్ సిలిండర్లు అన్నట్టు. అంటే ఇంకా నేను ఫస్ట్ టైం స్వింగ్ సిలిండర్లు ఇప్పుతున్నాను. బకెట్వి బూమ్దేమో ఎప్పుడైనా వెళ్తాయి అన్నట్టు. అంటే దానికి పెద్ద ఇబ్బంది ఉంటుంది కానీ స్వింగ్ మాత్రం వెళ్తలేవు అన్నట్టు. అంటే అదృష్టం ఉంటే మంచిగా వెళ్తాయి, లేకపోతే లేదు. నా అదృష్టం మంచిగా ఉంది కాబట్టి ఇప్పుడు మంచిగానే వెళ్ళినాయి. దాంతోపాటు ఈరోజు ఈ పట్టీలు కూడా కట్టించేస్తున్నా. అంటే అరిగిపోయిండే 2 ఊడిపోయిండే. సరే 2 ఊడిపోయినాయి కాబట్టి పట్టీలు కట్టిస్తే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి కట్టిస్తున్నా. దాంతో ఇక ఏముందన్నట్టు స్వింగ్ సిలిండర్లు ఇప్పుతుండ్రు అన్నోళ్ళు. అంటే అప్పటికే ఫస్ట్ ముందు రోజు నుంచే గ్యారేజ్ అని అంటున్నారు నాతోటి. అంటే నెగిటివ్ ముందేనే నెగిటివ్ అంటుర్రు. ఓరేని మీరు నా దగ్గర పైసలు లేకున్నాడు మీరు నెగిటివ్ ఎందుకు ఆలోచిస్తారు నాయన, ముందే పైసలు ఏమైనా ఏడుస్తున్నా నేను, నా దగ్గర నుంచి వస్తాయి ఏడోకూరు అని నేను. సరే నువ్వైతే ఇప్పుడైతే ఇద్దాం పట అని వాళ్ళు. వీళ్ళు కానీ అంతే, ఇప్పేటోళ్ళు కానీ అంతే. ఫస్ట్ టైం చెప్తున్నావు కానీ నువ్వు వెళ్తాయా అని ఒకటే పదమే పాడుతురు. అని పదాలు సలాగుండా మీ ఓనరు అదే మాట అని మీరు అదే మాట అంటే వెళ్ళగొడతారా ఏంది అని అన్న. సరే చూద్దాం అన్నాడు. వెళ్ళకపోతే ఎట్లా చేయాలా అని నేను చెప్పినానంటే, వెళ్ళకపోతే ఏం టెన్షన్ పడకండి, అంటే అవి ఇప్పేటప్పుడు వెళ్ళలేదనుకో సీదా తీసుకొచ్చి అట్లా ఎక్కియండి, అంటే కట్ చేసి మళ్ళీ దానికి వెల్డింగ్ చేసి అట్లాంటివి ఏం చేయకండి అని చెప్పిన. ఎందుకంటే ఒక్కసారి కట్ చేసినామంటే దాంట్లో అన్నీ పాడవుతాయి. ఈ పట్టీలు కానీ మూడు కట్ చేసిండు అట్నే ఉన్నాయి. వెల్డింగ్ చేసి ఏమవుతుందంటే పాడైపోతాయి అన్నట్టు. అందుకే వెల్డింగ్ చేయొద్దు, అట్నే ఎక్కిద్దామని చెప్పేసిన. దాంతో ఇంకో పక్క బండి జిహెచ్ఎంసీ బండి వచ్చింది. ఇది లోడ్ అన్లోడ్ అవుతలేదంట. అయితే దీనికి మళ్ళీ సర్చ్ చేద్దామని చెప్పేసి వెల్డింగ్ అని దీనికి పూనుకున్నాడు అన్నట్టు. చూసే బుడ్డగా ఉంటుంది, ఇది ఒక 6 ఫీట్లో ఏమి ఉంటుంది. కానీ ఇది 30 లక్షల బండి అన్నట్టు. 28 లక్షలు 30 లక్షల దాకా ఈ బండి ఉంటుంది అన్నట్టు. మా ఓనర్ వాళ్ళు ఏమన్నారు, మా సార్ వాళ్ళు, ఇది 2.5 లక్షలు ఉంటుంది, 3 లక్షలు ఉంటుంది అని ఎంత చీపు మాట్లాడారు అన్నట్టు. 3 లక్షలు బుల్లెట్టే వస్తలేదని నేను, కానీ వెబ్సైట్లో చూపిస్తుందని మా సార్ వాళ్ళు. ఏం చేయాలి? సరే వెబ్సైట్ ప్రాబ్లం ఉంటాయి, ఇవన్నీ మధ్యలో ఫేక్ వెబ్సైట్లు మస్తుగా ఉన్నాయి, వాటిని ఏం నమ్మాలని నేను. సరేలే అన్నారు. కానీ అదృష్టం కొద్దీ వచ్చింది ఈ బండి. కానీ ఎవరికైనా కావాలనుకుంటే ఇది అపార్ట్మెంట్లో పనిచేస్తుంటుంది, చిన్న పనులన్నీ. దానికి కావాలంటే నంబర్ ఉంటుంది, చూసుకొని చేసుకోవచ్చు వీడియో. నేను అప్పుడప్పుడు బండి క్లీన్ చేస్తే నీట్గా ఉంటుంది. ఎప్పుడు క్లీన్ చేయకపోతే ఇట్లా చెత్తగా ఉంటుంది. నాకేందో కానీ నా క్లీనింగ్ అలవాట్లేదు. కానీ గ్రీస్ కొట్టమంటే మాత్రం బండి నిండా కొడతా గ్రీసు. అదేం అలవాటు అయిందంటే గ్రీస్ కొట్టడం అలవాటైంది, దాన్ని క్లీన్ చేసే అలవాటు లేదు నాకు. అదేందో తెలియదు. ఈ బండి మొత్తం ఆ ప్లేట్ తీసేసి మళ్ళీ కొత్త ప్లేట్ అంటే 2 ప్లేట్లు కట్టేసి మంచి దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తుండే అన్న. ఏ బండికైనా కానీ మెయింటెనెన్స్ ఉంటుంది, ఖర్చు ఉంటుంది. జేసీబీలో భారీ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది 1 అవర్కి 1000 రూపాయలు ఇస్తారు. ఆ 1000 రూపాయలు ఏమొస్తుంది? సగం డీజిల్కే పోతుంది, మెయింటెనెన్స్ వస్తుంది.